ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. అయ్యా, ఈ సమయంలో ప్రత్యేకంగా అప్పుల నుంచి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అప్పుల్లో బాధపడుతున్నారో, కష్టాల్లో ఉన్నారో, రెంట్ కట్టలేక, ఈఎంఐ కట్టలేక బాధపడుతున్నారో, నాయనా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి, మీ కృపలో దర్శించండి, మీ కృపను బట్టి సమృద్ధిగా దీవించండి, సమృద్ధిగా ఆశ్రయించండి. నేను యెహోవా ఆసనం ఐశ్వర్యించును, నేను బిడ్డలను దర్శించండి. గ్రేస్ ఆఫ్ గాడ్, ఆయన గ్రేస్ ఆఫ్ గాడ్, కృపగల దేవ, బిడ్డలను దర్శించండి. ఆయన ఎవరైతే అప్పుల్లో, ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్నారో వాళ్ళని జ్ఞాపం చేసుకోండి, ఆర్థికంగా దీవించండి, ఆర్థికంగా ఆశ్రయించండి, ఆర్థికంగా అభివృద్ధిపరచండి, ఆర్థికంగా ఈఎంఐ కట్టుకోవడానికి కృప చూపించండి. మీ కృపను బట్టి జ్ఞాపం చేసుకోండి, కృపా దానం బట్టి సమృద్ధిగా దీవించండి. ఆయన అబ్రహాం దీవించినట్టు ఇస్సాకును దీవించి, యాకోబును దీవించండి. యెహోవా చేత ఆశ్రయించబడిన వ్యక్తులుగా చేయండి ప్రభా. ప్రత్యేకంగా నేను ఆశ్రయాలతో నింపండి, దీవులతో నింపండి, ఆర్థికంగా వనరులు దయచేయండి, ఆర్థికంగా కృప చూపించండి. అయ్యా, ఈఎంఐ కట్టడానికి కృప చూపించి అద్భుతం చేయమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.